సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. మార్నింగ్ నుంచి అయితే టైం అయితే అస్సలు దొరకలేదు వీడియో తీయడానికి. సో గైజ్ మార్నింగ్ నుంచి అయితే వర్షం పడుతుంది అనుకున్నా కానీ వర్షం అవ్వలేదు. సో గిరాక్ కూడా ఉంటే మనకైతే జర బ్లాగ్ తీయడానికి మాత్రం ఇంపాసిబుల్ అయింది. సో అయినా కానీ మనమైతే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాం. చింటూ మమ్మల్ని తీసుకోదురా చింటూ. చింటూ బ్రో హాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు చింటూ. బాయ్ చెప్పు. బాయ్ చేయి చింటూ. చింటూ చేయి చింటూ. బాయ్కి బాయ్ చేయి. అరే అన్నకి చింటూ అడుగు అట్లానే అంటుండా. ఇవన్నీ నేర్పిస్తాడు ఎట్లా అవుతుంది మళ్ళా. సో గాయ్స్ సందీపాన్ అయితే వాళ్ళ బాబుతో ఫుల్ ఎంజాయ్మెంట్ అవుతుంది. ఏందనేది పార్కింగ్ దుకాణం కదా మన దగ్గరికి వచ్చిందా. అన్నయ్య పూర్వం చూడగా టైలర్ అని కొడుకు అనుకున్నా ముఖం చూడు. చింటూ అయ్యప్ప కోపం వచ్చిందా బాయ్. చింటూ కోపం వచ్చిందా. చింటూ అయ్యప్పరా. ఇది దాబెడతా మాత్రం చింటూ వానికి రియాక్షన్. చింటూ ఏడా అన్నీ కూర్చోడు మా. సో హే కదా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చా 10 అయింది. సో గాయస్ మా ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది గాయస్. పొద్దుగాల పప్పు అని కాల్చుగా తిని పెడతారు. బుద్ధడదాం గాయస్ ఇంట్లో వాళ్ళతోనైతే. ఇవి ఖరాబ్ అయిపోయినాయి అని మా ఇంట్లో పెట్టుకొని జాగారం చేస్తున్నారు. సో మా అక్క నూడిల్స్ తెచ్చుకుంది. ఇక నూడిల్స్ బాగానే ఉన్నాయి. సో ఇంకా మినపప్పు. సో ఏమున్నాయని గాయస్ నాకు అర్థమవుతలే. పప్పు కూడా వేస్ట్ అయింది. సో గరం అయితే ఆమ్లెట్ వేసుకోవాల్సిందే. మనం తినలేం, మనకైతే నచ్చదు గాయస్. ఏం చేద్దాం చెప్పండి. మా ఇంట్లో ఈ మధ్య ఏం చేస్తున్నారో మా ఇంట్లో వాళ్ళకి అర్థమవుతలే గాయస్. మొత్తం ఏం చేయలేక వాళ్ళు అన్నం వండినారు అంతేగో రైస్ చేసినారు కథం. దాని మించి మా ఇంట్లో ఏం చేయలే. ఆ పప్పే ఉంది గాయస్. దాని మించి మాత్రం ఎక్స్ట్రా ఏం లేదు. ఆ బజ్జీలు మొన్న వేసినారు, అవి ఖరాబ్ అయిపోయినా మా మమ్మీ చూడలేదు. సో వాసన వచ్చేస్తుంది. ఏం చేద్దాం చెప్పండి. ఇక ఫస్ట్ ఐరన్ బాక్స్లో పెట్టినవి చూడరు, హాట్ బాక్స్లో పెట్టినవి చూడరు గాయస్ మా ఇంట్లో అయితే. సో ఫుల్ ఆకలి అవుతుంది. సో మనమైతే ఆమ్లెట్ అయితే వేసుకొని తిందాం గాయస్. మా మమ్మీ అయితే వేసేటట్లేదు. సో ఆల్మోస్ట్ మై డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై బై. సీ యూ. బాయ్.